బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ బాధ్యతలన్నీ ఎట్లా మేము కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎట్లా జరుగుతాయి అని మనని చెప్తూ ఉంటారు. ఇప్పటికి అడుగుతూనే ఉన్నారు కూడా. కానీ వశిష్ఠుల వారు ఏం చెప్పారు అంటే, సాధనలో మొట్టమొదట వచ్చిన వాళ్ళు మరి జీవితంలో 4 భాగాలు చేసుకోవాలి. అంటే ప్రతి దానికి కారణం మనసే కదండి. మనసు నిర్ణయాన్ని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ మనసుకే మనం ఒక పాట చెప్పుకోవాలి. 4 భాగాలు చేస్తే 2 భాగాలు ప్రాపంచిక వ్యవహారాలు. మరి మన భోజనం కోసం ప్రయత్నించడమో, మన ఉద్యోగమో, మన వ్యాపారమో, మన విద్యాభ్యాసమో, మన వ్యవహారాలు, మన బాధ్యతలో ఏముంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటాయి. 2 వంతులు వాట్ల కోసం ప్రయత్నించాలట. 4 భాగాల్లో 2 వంతులు ప్రాపంచికంగా మన ఆహారం సంపాదించుకోవాలి. మరి ఆహారం సంపాదించుకున్నప్పుడు కూడా ధర్మంగా, అధర్మంగా ఎప్పుడూ తినొద్దు. అలాంటి వాళ్ళ సాధన ఎప్పుడూ కుదరదు అని అక్కడ ధర్మయుతమైన ఆహారమే అని కూడా చెప్పడం జరిగింది వశిష్ఠుల వారు. ధర్మయుతమైన ఆహారం భుజించడం వల్ల ధర్మపరమైన మనసు ఏర్పడి సాధనలో ఉత్సాహం వస్తుందట. సాధన బాగా కుదురుతుందట. మరి 2 భాగాలు మన వ్యవహారాలు చూసుకోవడానికి, అది విద్యాభ్యాసం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదో లౌకిక వ్యవహారాలు ఉంటాయి. అవి చేయడానికి 2 భాగాలైతే మిగతా 2 భాగాలు, ఒక భాగం ధ్యానం, మరి ఒక భాగం గురువుతో సజ్జన సాంగత్యం. గురువు దగ్గర ఉండాలి. గురువు సేవ చేస్తూ, అంటే గురువు దగ్గర వినయంగా ఉండి, నీకున్నవన్నీ ఆయన నిరంతర బోధతో, నీకు ఎన్నో అక్కర్లేని అభిప్రాయాలు ఉన్నాయి, ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా అని ఎన్నో ఉంటుకుంటాం. కానీ ఆ గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఏది నాకు సాధ్యం కాదు అని అనుకున్న మనమే అన్నీ సాధ్యమే అనే ఒక ధైర్యం పొందుతూ ఉంటాం.